हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती हूँ। मैं विशालाक्षी। 10th क्लास सेकंड लैंग्वेज हिंदी, लेसन नंबर 8 स्वराज्य की नींव, विष्णु प्रभाकर के द्वारा लिखी इस एकांकी के हमने पहले भाग को देखा कि रानी लक्ष्मीबाई अपनी सखियों मुंदर और जूही के साथ झांसी के निकल जाने कई चिंता व्यक्त करती रहती हैं और राव साहब और तात्या जो कि विलासिता में डूबे हुए हैं उनके बारे में बातें करते हैं। 10th क्लास हिंदी सेकंड లాంగ్వేజ్ లెసన్ నంబర్ 8 స్వరాజ్య की నీవులో మనం మొదటి భాగంలోని మనం చూసాము। లక్ష్మీబాయి తన సఖిలో జూహీ ముందరతోని మాట్లాడుతూ ఉంటుంది, యుద్ధానికి తయారవుతూ ఉంటారు। బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రాజ్యాలన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకుంటుంటే బాధపడుతూ ఉంటారు। కానీ రావ్ సాహబును తాత్య వాళ్ళు విలాసంగానే ఏం పట్టించుకోకుండా వాళ్ళు హాయిగా ఉంటున్నారు కాబట్టి దానికి వాళ్ళు బాధపడుతూ ఉంటారు। స్వరాజ్యానికి పునాది వేద్దామనే ఒక ఉత్సాహంతోని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు। ఇవాళ మిగతా ఏకాంకి అంతా మన నాటికని చదువుదాం, దాని హిందీ తెలుగులోని అర్థాన్ని తెలుసుకుందాం। जूही, भाई साहब, मैं औरों की बात तो नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ। जूही अंटुंदी, भाई साहब, मैं నాకు ఇతరుల సంగతి తెలియదు। औरों की बात అంటే ఇతరులు, ఇంకో వాళ్ళు। मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ। నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను వాళ్ళని తోసిపుచ్చేయటానికి రెడీగా ఉన్నాను। मुंदर, और मैं भी तैयार हूँ भाई साहब, चलो हम सब मिलकर उनकी नींद हराम कर दें। मुंदर अंटुंदी, నేను కూడా రెడీగానే ఉన్నాను బాయ్, చలో పదండి మనం అందరం వాళ్ళ నిద్రని भंगन చేద్దాం। नींद हराम करना एक मुहावरा है। नींद हराम करने का अर्थ होता है परेशान करना, వాళ్ళని చాలా బాధ పెట్టడం। लक्ष्मीबाई, नहीं मुंदर नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते। अब तो दुश्मनों की ठोकरें ही उसको उस नींद से जगा सकती हैं। లక్ష్మీబాయి అంటారు, నహి ముందర్ నహి, కాదు ముందర్ కాదు, వాళ్ళని నిద్ర భంగం చేయటం మనం కాదు, శత్రువులే వాళ్ళని తోసిపుచ్చి వాళ్ళని నిద్రలోంచి లేపుతారు। దుష్మన్ की ठोकर, ये आप क्या कह रही हैं? జూహీ అంటుంది, శత్రువులు తోసిపుచ్చుతారా, ఇదేంటంటున్నారు అమ్మా? लक्ष्मीबाई, हाँ जूही, दोस्तों की ठोकर अविश्वास की खाई को और भी चौड़ा कर देती हैं। స్నేహితులు తోసిపుచ్చేస్తే అవిశ్వాసం అనే కందగం అంటే ఆ గొయ్యి ఇంకా వెడల్పైపోతుంది। क्या तुम नहीं जानती हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरा नहीं उठेंगी? నీకు తెలియదా నేను వాళ్ళు ఇన్ని ఏ దృష్టితో చూస్తాను అనేది? అలాంటి సమయంలోని అలాంటి స్థితిలోని నేను ఏమైనా అన్నా కూడా కుచ్ కహనేసే ఏమైనా వాళ్ళని అన్నా కూడా వాళ్ళకి నమ్మకం పోతుంది, వాళ్ళకి సందేహం వస్తుంది। శంక అంటే సందేహం, సందేహాల మబ్బులు घटा, शंकाओं की घटा, घटा అంటే మబ్బులు, और भी गहरा नहीं उठेंगे, ఇంకా నల్ల కారు మబ్బుల్లాగా ఇంకా పెరిగిపోదా వాళ్ళకి నా మీద ఇంకా ఎక్కువ సందేహం వచ్చేదా అని। मुंदर, भाई साहब ठीक कहती हैं, शंकाएं अविश्वास पैदा करेंगे। भाई साहब మీరు నిజం చెప్తున్నారు, ఎప్పుడైనా సందేహాలు మనకి అవిశ్వాసాన్నే పుట్టిస్తాయి। उस अविश्वास को उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झनकार और भी झनक उठेगी। అవిశ్వాసంతో వాళ్ళకి నిరాశ వస్తుంది, ఆ నిరాశతో ఇంకా కొంచెం వాళ్ళు
విలాసంలో పాయల్కి ఝనకార్ और भी झनक उठेगी అంటే ఇంకా సభలో ఇంకా కూడా నృత్యాలు అవన్నీ పాయల్కి ఝనకార్ అంటే గజ్జల సౌండ్ అన్నమాట ఇంకా ఎక్కువ అయిపోతుంది श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद के स्वर और भी तेज हो उठेंगे ఇక్కడ ఒక సింబాలిక్ వేలో చెప్పారు శ్రీఖండ్ ఆర్ లడ్డూలు అంటే మనకు తెలుసు తీపి శ్రీఖండ్ కూడా ఒక స్వీట్ అన్నమాట మహారాష్ట్రలో చాలా ఫేమస్ స్వీట్ శ్రీఖండ్ అది అంటే బ్రాహ్మణులకి భోజనాలు అవి ఇవ్వడాలు వాళ్ళకి చక్కగా పెట్టడాలు వాళ్ళకి ఎంతో ధనంతో ఇవ్వటం వాళ్ళేమో ఆశీర్వదించుతూ ఉంటారు అది ఎక్కువ అయిపోతుంది దానివల్ల లాభం ఏమీ లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట సహసా కహీ దూర్ తోపం కా స్వర్ ఉఠతా హై సడన్గా వాళ్ళకి ఎక్కడి నుంచో ఆ ఫిరంగీల సౌండ్ వస్తూ ఉంటుంది అంటే దానిలోంచి బాంబులు వెళ్తూ ఉంటాయన్నమాట లక్ష్మీబాయి और जूही तो अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने को कहा లక్ష్మీబాయి జూహీతో అంటున్నారు తాత్యాని వెతకి ఇక్కడ తీసుకురాగలిస్తే వెంటనే తెచ్చిమని खोज क्यों नहीं सकती आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ ఎందుకు వెతకలేను మీ ఆజ్ఞ ఇస్తే నేను పాతాళం నుంచి కూడా లాగి తీసుకొచ్చి మీ ముందర నుంచో పెడతాను అంటాను जाने को मुड़ती है कि रघुनाथ तेजी से प्रवेश करते हैं వెళ్ళటానికి తిరుగుతుంది అంతలోనే రఘునాథరావు అక్కడ ప్రవేశం వస్తుంది రఘునాథరావు మహారాణి ఆప్నే సునా మహారాణి మీరు విన్నారా క్యా रघुनाथ राव महारानी जनरल रोज़ की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया रघुनाथ राव गाరు అంటాడు మహారాణి जनरल रोज़ వాళ్ళ సేన మురార్లోని पेशवा సేనాని ఓడించేశారని पेशवा की सेना हार गई जूही कांप कर क्या पेशवा की सेना हार गई పాపం వణికిపోతూ ఉంటుందన్నమాట కాంపకర్ అంటే వణికిపోతాం క్యా పేష్వా వాళ్ళ సేన ఓడిపోయిందా లక్ష్మీబాయి पेशवा की सेना हार गई ये अच्छा ही हुआ पेशवा వాళ్ళ సేన ఓడిపోయింది ఇది మంచిదే అయింది अब पेशवा की आँखें खुलेंगे ఇప్పుడు पेशवा కళ్ళు తెరుస్తారు आँखें खुलेंगी ये भी एक मुहावरा है आँखें खुलना अकल लाना అంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది అని रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो రఘునాథ్తో అంటారన్నమాట నీ సైన్యాన్ని తయారవటానికి ఆజ్ఞ ఇచ్చేసేయి రోజ్ గ్వాలియర్ కా కిలా నహీ లే సకేగా जनरल रोज़ ग्वालियर फोर्ट ने తీసుకోలేడు रघुनाथ मैं जानता हूँ वह कभी नहीं ले सकेगा मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ केवल आपको सूचना देने के लिए ही आया था जाता है వాళ్ళ సైన ఎప్పుడు కూడా మన ఫోర్ట్ని తీసుకోలేరు సేనని తయారవటానికి యుద్ధానికి తయారవటానికి నేను రెడీ అవుతాను ఓన్లీ మీకు ఈ విషయం చెప్పటానికనే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు లక్ష్మీబాయి और जूही तुम भी जाओ सहसा बाहर देखकर लेकिन ठहरो सेनापति तात्या इधर ही आ रहे हैं जूही లక్ష్మీబాయి జూహీతో కూడా అంటారు నువ్వు కూడా వెళ్ళు కానీ సడన్గా చూస్తారు ఒక్క నిమిషం ఆగు सेनापति तात्या ఇటువైపే వస్తున్నట్టుగా ఉన్నారని जूही बाहर देखकर जी हाँ ये तो सरदार तात्या ही हैं బయట చూస్తుంది అవును ఈయన సర్దార్ తాత్యావే सरदार तात्या का प्रवेश अंतलो तात्या प्रवेशिस्तारू लक्ष्मीबाई कहिए सरदार तात्या आज आप इधर कैसे भूल पड़े तात्या गारू मेरे ఇక్కడ ఏంటి దారి మర్చిపోయి ఇలా ఎందుకు వచ్చేసారు तात्या भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ भाई साहब నేను ఎవరికైనా సర్దార్ అయ్యి ఉండొచ్చు కానీ మీకు నేను సేవకుడినే लक्ष्मीबाई व्यंग से
इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती. వ్యంగ్యంగా అంటారు, ఎంత పెద్ద సైనాపతి ఒక ఆడదాని ముందర తల వంచి ఇలా మాట్లాడటం నీకు షేమ్గా లేదా అని. ఖైర్ छोड़ो इस बात को. ఓకే, వదిలే ఈ మాటని. ये तुम्हारी विनम्रता है, ఇది నువ్వు వినమ్రంగా ఉన్నావు కాబట్టి నా. लेकिन यह तोपों की आवाज़ कैसे आ रही है? कौन सा उत्सव मनाया जा रहा है? शायद चाटुकारों में जागीर बांटना अभी ख़त्म नहीं हुआ है. ఈ ఫిరంగీలు సౌండ్ ఏమిటి వస్తున్నది? ఏ ఉత్సవాన్ని చేస్తున్నారు, సెలబ్రేట్ చేస్తున్నారు? మనాయా జానా అంటే సెలబ్రేట్ చేయటం. షాయద్ చాటుకారం అంటే మనకి పొగుడుతూ ఉంటారు కదా, పొగడతలు వాళ్ళకి జాగీర్లని పంచిపెడుతున్నారా, పంచిపెట్టడం ఇంకా పూర్తి అవ్వలేదా అని వ్యంగ్యంగా అంటారనమాట. అంటే అక్కడ రాజ్యసభలో అందరూ ఈ రాజుల్ని పొగడటానికి వస్తూ ఉంటారు, వాళ్ళకి జాగీర్లు వీళ్ళు పంచుతూ ఉంటారు. దాన్నే ఇక్కడ వ్యంగ్యంగా లక్ష్మీబాయి చెప్తారనమాట. తాత్య, బాయి సాహబ్, आपको हमें लज्जित करने का पूरा अधिकार है, हम इसी योग्य हैं, लेकिन जो कुछ हो रहा है वह आप जानती ही हैं. भाई साहब, మీరు నన్ను షేమ్ చేయటం, అవమానించడానికి మీకు పూర్తి అధికారం ఉన్నదే. మేము ఇలాంటి వాళ్ళం, మేము చేసిన పనే అలాంటిది కాబట్టి దానికి నేనేం బాధపడటం లేదని అంటాడనమాట. కానీ ఏదైతే జరుగుతున్నదో దాని గురించి మీకు బాగా తెలుసు కదా. लक्ष्मीबाई, शायद ब्रह्मभोज के उपलक्ष्य में ये तोपें चल रही हैं. श्रीखंड और लड्डुओं के लिए घी और शक्कर की तो कमी नहीं पड़ी. బ్రహ్మభోజన్ గురించి దాని ఆ సెలబ్రేషన్ గురించి ఈ ఫిరంగీల్ని సౌండ్ చేస్తున్నారా, లేకపోతే శ్రీఖండును లడ్డూలు చేయటానికి నెయ్యిను పంచదార తక్కువైపోయిందా? సర్కార్ इस बार इनको माफ़ कर दीजिए. అంతలో జూహీ అంటుందన్నమాట, సర్కార్ ఈవిడ్ని క్షమించేయండి. తాత్య వ్యగ్ర హోకర్, బాయి సాబ్ ఆప్ యూं కబ్ తక్ ఫట్కార్తీ రహేంగే. భయంతో అంటాడనమాట, ఎప్పుడు దాకా మీరు మమ్మల్ని ఇలా తిడుతూ ఉంటారు అని. లక్ష్మీబాయి, तो मैं भी तैयार हूँ. तात्या, तुमसे मुझे बहुत आशाएं हैं, तुम्हारे रहते ये क्या हो गया? లక్ష్మీబాయి అంటారు, నేను రెడీగానే ఉన్నాను. తాత్య, నీతో నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ నువ్వు ఇక్కడ ఉంటూ కూడా ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి? జూహీ, సర్కార్ ये स्वामी भक्त हैं. सरकार ఈయన స్వామి భక్తని. లక్ష్మీబాయి అంటారు, लेकिन आज हमें देशभक्तों की आवश्यकता है. खैर अब भी कुछ बिगड़ा नहीं, अब भी बहुत कुछ किया जा सकता है. ఇప్పుడు మాకు స్వామి భక్తులు కాదు, దేశభక్తులు అవసరము, కానీ ఇప్పుడు కూడా ఏమీ చెడిపోలేదు, ఇప్పుడు కూడా మనం ఎన్నో చెయ్యొచ్చు అని. తాత్య, ఇసీలియే తో ఆయా హూ బాయి సాహబ్. అందుకే కదా నేను ఇక్కడికి వచ్చాను బాయి సాహబ్ అంట. आप जो कहेंगी वही करूँगा. మీరు ఏది చెప్తారో అదే నేను చేస్తాను. जो योजनाएं बनाएं उसी पर चलूँगा. మీరు ఏ ప్లాన్లు, యోజన అంటే ప్లాన్లు, మీరు ఏ ప్లాన్ చెప్తే దాని మీదే మేము నడుస్తాము. లక్ష్మీబాయి, तो जाओ तलवार संभाल लो. नुपुर के झनकार के स्थान पर तोपों का गर्जन होने दो. भूल जाओ राग रंग. याद रखो हमें स्वराज्य लेना है, हमें रणभूमि में मौत से जूझना है. అయితే వెళ్ళు, కత్తి పట్టుకో. ఈ గజ్జల సౌండ్ బదులుగా మనకి ఫిరంగి సౌండ్లు వినిపించాలి. ఆ రాగు, ఆ వాద్యాలు, ఆ రంగులు, ఆ ఆటలు అవన్నీ మర్చిపో. మనకి స్వరాజ్యం కావాలి. మనం రణభూమిలోని మృత్యుతో పోరాడాలి. మౌత్ సే జూझना है, మృత్యుతో పోరాడాలి. तात्या, महारानी आपकी जय हो, मैं युद्ध के लिए तैयार होकर आया हूँ. महारानी మీకు విజయం అవ్వాలి, నేను యుద్ధానికి తయారయ్యే వచ్చానని. లక్ష్మీబాయి, जानती हूँ, लेकिन सेनापति
इस बार ये याद रखना, यदि दुर्भाग्य से विजय ना मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों दुश्मनों के घेरे से निकाल कर ले जाना है. నాకు తెలుసు సేనాపతి, కానీ గుర్తుంచుకో, దుర్భాగ్యంగా మనకి విజయం సాధించలేకపోతే నువ్వు సైన్యాన్ని సామగ్రిని రెండింటినీ కూడా ఆ శత్రువుల దగ్గర నుంచి వాళ్ళకి అందకుండా నువ్వు పారిపోవాలి అని. ऐसा ही होगा. लक्ष्मीबाई, तात्या, मेरा मन कहता है यह मेरे जीवन का अंतिम युद्ध है. जीत हो या हार, मुझे किसी बात की चिंता नहीं. चिंता केवल इस बात की है कि हमारी वीरता कलंकित ना हो पाए. లక్ష్మీబాయి అంటారు, తాత్య, నా మనసు అంటున్నది ఇది నా జీవితంలో ఆఖరి యుద్ధం, ఆఖరి పోరాటం అని. గెలిచినా ఓడిపోయినా దీనికి నాకు ఏమీ చింత లేదు. చింత ఏముందంటే నా వీరత్వాన్ని ఎవరు దూషించకూడదు అని. కలంకిత్ నా హోజాయ్, కలంకం అవ్వకూడదు, దూషించకూడదని. तात्या, भाई साहब, वीरता आपको पाकर धन्य है. आपके रहते हैं कलंक हमारी छाया को भी नहीं छू सकेगा. ఆజ్ఞా దీజియే. ప్రణామ్ భాయ్ సాహబ్, వీరత్వం మిమ్మల్ని పొంది ధన్యమైంది. మీరుండగా ఈ కలంకం, ఈ దూషించటం అనేది ఆ నీడ కూడా ఎక్కడ కూడా తగలదు, ఎవరికి ముట్టుకోదు. నన్ను ఆజ్ఞ ఇవ్వండి, ప్రణామం చెప్. లక్ష్మీబాయి, प्रणाम तात्या, मैं सीधे युद्ध भूमि में जा रही हूँ, देर ना लगाना. तात्या चला जाता है. प्रणाम तात्या, నేను నేరుగా యుద్ధభూమికే వెళ్తున్నాను, మీరు ఆలస్యం చేయకండి. ముందర్, సర్కార్, ఆజ్ మే బరాబర్ ఆప్కే సాత్ రహూంగి. నేను మీతో పూర్తిగా మీతోనే ఉంటాను అని. జూహీ, और मैं तोपखाना संभालूंगी. జూహీ, నేను ఫిరంగిని కాపాడుతాను. लक्ष्मीबाई, और हम सब मिलकर या तो स्वराज्य प्राप्त करके रहेंगे या स्वराज की नींव का पत्थर बनेंगे. पर्दा गिरता है. మనం అందరం కలిపి స్వరాజ్యాన్ని పొందుతాం, లేకపోతే స్వరాజ్యానికి పునాది రాయి వేద్దాము అని అంటారు. అంతలో కర్టెన్ డౌన్ అయిపోతుంది. ఈ నాటిక ఇక్కడితో సమాప్తం. इस तरह हम लोगों ने इस एकांकी को पूरा किया है. नेक्स्ट एपिसोड में हम लोग भाषा की बात को जानेंगे. మనం ఈ నాటికని పూర్తి చేసేసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దీని భాషా की बात అంటే ग्रामर భాగాన్ని మనం చూద్దాము. अगर आपको मेरे वीडियोस पसंद आते हैं उसे लाइक कीजिए, शेयर कीजिए, और अभी तक आपने सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना मत भूलिए ताकि आपको नोटिफिकेशन तुरंत मिल सके. धन्यवाद.